అన్ని కళలకు ఆలవాలమై ఎన్నో వందల సంవత్సరాల అద్భుతమైన నాగరికతతో కూడిన వైభవంతో విలసిల్లిన భరతఖండం పరదేశీ రాజ్యకాంక్షకు బలై తన ప్రాభవాన్ని కోల్పోవడమే కాకుండా దాసీలుగా బతికే పరిస్థితికి రావటం కూడా జరిగింది. ఇది చరిత్ర. అయితే మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన ఉనికిని మరలా సముపార్జించుకోవడానికి మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి పోరాడి అహింసా మార్గంలో మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడమే కాకుండా దానికి సరికొత్త రూపకల్పన చేయడంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు, మేధావులు, రూపకర్తలు భాగస్వాములయ్యారు. వారందరి అవిరళ కృషి, దేశభక్తి, త్యాగనిరతి నేడు మనందరం అనుభవిస్తున్న స్వతంత్ర భారత ఆధునిక నాగరిక జీవన విధానం. మరి అటువంటి వారిని అప్పుడప్పుడు స్మరించుకోవటం మన కనీస ధర్మం. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన భారతదేశ ఉనికిని చూపే జాతీయ పతాకం ఎంతో అవసరం. అటువంటి జాతీయ జెండా రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించి త్రివర్ణ పతాకాన్ని అన్ని వర్గాలు మెచ్చుకునే విధంగా తయారుచేసి అందించిన స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారు. నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య గారు జన్మించారు. తన ప్రాథమిక, ఉన్నత విద్యానంతరం భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొంది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక మంచి జాతీయ జెండా ఉండాలనే తపనతో 3 సంవత్సరాలు అనేక దేశాల జాతీయ పతాకాలను విశ్లేషించి 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్లెట్ ను ప్రచురించారు. ఇందులో దాదాపు 30 రకాల పతాకాల మూల నమూనా పొందుపరచడం జరిగింది. ఎన్నో అవరోధాలను అన్నింటినీ త్రికరణ శుద్ధితో అధిగమించి నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు అందుకోసం దశాబ్దకాలం శ్రమించారు. తన ఆలోచనలన్నీ జాతీయ జెండా ఎలా ఉండాలనే విషయం మీదే ఉంచి ప్రముఖుల అభిప్రాయాలను స్వీకరించి ఆ పిమ్మట తన ఆలోచనలకు ఒక రూపం కల్పించారు. కనుకనే మన జాతీయ జెండా త్రివర్ణ పతాకమై నేటికి రెపరెపలాడుతుంది. మన జాతీయ జెండాలోని 3 రంగులు సర్వమతాల సమ్మేళనాన్ని ప్రతిబింబించగా మధ్యలోని అశోక ధర్మచక్రం మన సంస్కృతికి చిహ్నమై అలరారుతుంది. స్వాతంత్ర్యానికి ముందు ఆ ధర్మచక్ర స్థానంలో రాట్నం ఉండి గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపచేసేది. ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలి అంటే అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించే రైతన్న సుఖ సంతోషాలతో విలసిల్లాలి. అటువంటి మంచి సందేశాన్ని మన వెంకయ్య గారు తను రూపొందించిన జాతీయ జెండా ద్వారా చెప్పకనే చెప్పారు. నిస్వార్థంతో అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన పింగళి వెంకయ్య గారు చేసిన సేవ అనితరము. వెంకయ్య గారు తన వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలతో సరైన సహాయం అందక ఎన్నో ఇబ్బందులు పడి తన 86వ ఏట అంటే 1963 జూలై 4న పరమపదించారు. 3 వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతికి ప్రతీక. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారు చరితార్థులు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం.